ఏ అభివృద్ధి జరగల. వచ్చిన రాష్ట్రం అలాగే ఉందో తప్పితే ఇది కలిపని చెప్పడం కూడా అవకాశాలు లేవు. చేయలే ఉందని చెప్తున్నది. అన్ని నియోజకవర్గాలు కానీ అన్ని జిల్లాల్లో కానీ మచిలీపట్నం మేము బాగా డెవలప్ చేసాం కృష్ణా జిల్లాలో అని చెప్తున్నారు. మచిలీపట్నం మంచిగా ఉండే మేము జైలు చూపించమనండి. బస్సు రేట్లు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి. ఇంకేం డెవలప్ చెప్పండి. ఇది చేసేది ఏమీ లేదు, శూన్యం చెప్పాలంటే. అది అంటే పనులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, నిజమేనా? 100%. కొంతమంది వెళ్ళిపోయారు కూడా ఇక్కడి నుంచి కూడా. అది వలసలు వెళ్ళిపోయారు. శూన్యం అండి. పని చేసిందని 5 సంవత్సరాలు ఒక్కడు కూడా జరగల. ఇది 100%. అంతకుముందు ఎలా జరిగింది? అంతకుముందు అసలు ఏ బాధలు లేకుండా బతికారు హాయిగా. ఇది లోటు అది లేటు అని లేదు, ఏ ఇబ్బంది లేదు, అప్పులు లేవు, బాధలు లేవు, అన్నీ బాగున్నాయి. ఈ బయట వచ్చినాక మొత్తం అంతా బాధలే. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? పని చేసే నాయకుడు ఎన్నుకున్నాం, ఎవరు చేసేది ఉంది. అందుకతో టీడీపీలో ఉంటే మాకు ఏది సమస్య లేదు. గవర్నమెంట్గా ఇప్పుడు మన అన్ని సమస్యలే. ఏదైనా సరే పారేది చెత్త కూడా పన్ను కట్టేస్తున్నారు. ఇంకేం బాగుంటుంది చెప్పండి. అది ఇస్తే బాగుంటుంది. జగన్ గారికి గెలిస్తేనే బాగుంటుందండి. మా పేదవాళ్ళకి అమ్మ ఒడి ఇస్తున్న పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మా తమ్ముడు గారు అమ్మాయి అమెరికా వెళ్ళింది ఈ ఎంఎస్ చదువుతాకి 6 లక్షలు ఇచ్చారు. ఇది ఫీజు ప్రతి పేదవాళ్ళు చదువుకుంటాకి జగన్ గారే సౌకర్యం. జగన్ గారు గెలిస్తేనే బాగుంటుంది. మరి ఇక్కడ పేర్ని నాని గారు డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటున్నారు, నిజమేనా? ఏం డెవలప్మెంట్ చేయాలండి? పేదవాడికి కావాల్సిన అన్నీ సమకూరుస్తున్నారు. చేయాలంటే ఏమైనా అపార్ట్మెంట్ కట్టాలా, ఏమైనా కాలేజ్ ఇది కట్టాలా, ఏమైనా టవర్స్ కట్టాలా? పేదవాడికి అన్ని అందుబాటులో చేస్తున్నారు. నాన్నగారు గెలుస్తేనే కొంచెం బాగుంటుంది. జగన్ గారు గెలుస్తేనే పేదవాడి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు ఇక్కడ అని అంటున్నారు. ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో 10 ఏళ్ళు చేశాడు. ఆయన చేశాడండి? ఆయన కూడా చేయలేదు కదా. ఆయన చేసి ఉంటేదే ఈయన చేసేవాడు. డ్రైనేజీ ఏముంది, ఎవరైనా చేస్తారు. అయితే ఈసారి పేర్ని కిట్టు గారు గెలుస్తారా లేకపోతే కొల్లు రవీంద్ర గారు? అది ప్రజల చేతుల్లో ఉందండి, మన చేతుల్లో ఏముంది చెప్పండి. నువ్వు మీరు వేస్తే ఏముంది, అందరూ వేయాలి. అందరూ వేస్తేనే గెలుస్తారు. మచిలీపట్నంలో జరిగిన డెవలప్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు? ఏం జరిగింది? నా బూడిది ఏమీ జరగలేదు. మేమే చేసాము బందర్ పోర్ట్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇక్కడ రోడ్లు వేయడం కానీ అన్నీ చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? అది తెలుగుదేశం గవర్నమెంట్లోనే శాంక్షన్ అయింది. అది బాలసూరయ్య గారు కొద్దిగా తీసుకొచ్చారు దాన్ని, అంతేగాని ఇంత మించి డెవలప్మెంట్ ఏమి అవ్వాలి. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు అని అన్న మాటలు వినపడుతున్నాయి, నిజమేనా? అండర్ డ్రైనేజ్ కొడతాకి స్లోపు ఉండదు, సముద్రం హైటు, ఇది ఊరు పల్లం కాబట్టి అండర్ డ్రైనేజ్ కడతాకి లేదు. మామూలు డ్రైనేజ్ కట్టుకోవాలి, అది కడతలేదు. మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ఇంత చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే బందర్ని కానీ మచిలీపట్నాన్ని కానీ మేము డెవలప్ చేసామని చెప్తున్నారండి? ఏమీ లేదండి, ఏమీ చేయలేదు. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారంటారా? గ్యారెంటీగా కొల్లు రవీంద్ర గారు గెలుస్తారు. ఎందుకని అంటారు? ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన డెవలప్మెంట్ చేశాడు కాబట్టి. వీళ్ళు వచ్చి 5 ఏళ్ళలో ఏం చేసింది ఏమీ లేదు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇచ్చాం, అయ్యే మమ్మల్ని గెలిపిస్తాయి. జగన్ బొమ్మ, పేరుని నాని బొమ్మ చూసి పేరుని కిట్టు గారిని గెలిపిస్తారా అంటున్నారు, ఏమంటారు? ఉండదండి, గెలవటం అనేది చాలా కష్టం. సంక్షేమ ఇవి ఎవరికి ఇచ్చారు? చాలామందికి అందల ఏదో ఇచ్చామని చెప్తున్నారు. కొంతమందికి ఇచ్చి అందరికి ఇచ్చేసామంటే అది ఎలా కుదురుద్ది? ఏమీ లేదు, అంతా మోసమే. ప్రజలైతే ఆలోచిస్తున్నారు మార్పు కోసం. మార్పు గ్యారెంటీగా వస్తుంది. కొల్లు రవీంద్ర 25,000 మెజార్టీతో గెలుస్తాడు.